ఈడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్న ఒకరు వెళ్ళారు, మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి. లోకేష్ ఏమి హెల్ప్ చేస్తాడు? వాళ్ళు దాచుకోవడం, దోచుకోవడం, కాపాడుకోవడం, విదేశీ కంపెనీలు పెట్టుకోవడం వాళ్ళ నాన్న నేర్పిన విద్య ఆయనకి. ఈ రాజకీయ నాయకులు ఎవడైనా సరే పేర్లు పెట్టను నేను, అందరూ అవినీతి పరులే. 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకునే వాళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తోడు కనుక 1000 కోట్లు దోచుకుంటున్నాడట. వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అన్నీ ప్రయత్నించాడు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. నేను క్రిస్టియన్ అన్నాడు, నేను దళితుల అమ్మాయి, నా భార్య ఇది అన్నాడు. ఇప్పుడు అన్నీ అయి నేను సనాతన ధర్మం అంటాడు. మళ్ళీ అలాంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది. ట్రంప్ వైఫ్ మెలానియా ఈజ్ మై ఫ్రెండ్ అండ్ డాటర్ ఇవాంకా. Melania came from Eastern Europe, no need to say the country's name, as a visitor. But how she became immigrant, how she became green card resident, how she became citizen, how her son, Trump's son Barron was born. Are you going to deport them? Is Trump going to deport his wife Ivanka and the son Barron? Trump garu, మీరు మీ భార్యని తిరిగి పంపించేస్తారా? ఆవిడ ఎలాగొచ్చింది? నాకులాగే విజిట్ వీసాతో వచ్చింది. మరి ఆవిడ వచ్చింది అమెరికా విజిట్ వీసాతో. ఇంకా కొన్ని చెప్పాలంటే ఇప్పుడు చెప్పను. ఆవిడ ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ ఉంది, అవసరమైనప్పుడు చిట్టా ఇప్పుతాం, అది కూడా చెప్తా. ఇప్పుడు ట్రంప్ భార్యని కొడుకుని మూడో పిల్లం ఆయనకి, మొదటి భార్య కూడా కాదు. ఇక్కడ ట్రంప్నే ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఆయనకి 3 భార్యలు, ఈయనకి 3 భార్యలే. ఇప్పుడున్న భార్య క్రిస్టియన్, పాపం చాలా బాధపడుతుంది. పవన్ కళ్యాణ్ వదిలేస్తుంది, నేను సనాతన ధర్మం అంటే ఎక్కువ. ఆ పాస్పోర్ట్ సీజ్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ దేశం ఆవిడ వెళ్ళిపోద్ది, రష్యా, సోవియట్ యూనియన్. వద్దు, ఇలాంటి రిలీజియస్ గొడవలు మనకు వద్దు. తమ్ముడు పవన్, నువ్వు ఒక మంచోడిగా మిగిలిపో చరిత్రలో. నువ్వు ఎలాగా లైఫ్లో ఏమి అవ్వలేవు, ఏదో ప్యాకేజ్ స్టార్తో డిప్యూటీ సీఎం అయ్యావు. అక్కడ ట్రంప్ని ఫాలో అవ్వద్దు, ఎక్స్ట్రీమిస్ట్ అవ్వద్దు. ప్రపంచానికి శాంతిని తీసుకొచ్చాను. నేను కొట్టినా తిట్టినా మరలా ట్రంప్ నన్ను కలుస్తాడు. ఎందుకు? నా హృదయం ప్యూర్. నేను నా దేశం ప్రజల కొరకు ఫైట్ చేస్తున్నాను. నేను అమెరికాకు విరోధిని కాను. అమెరికా నా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. మై ఫస్ట్ కంట్రీ ఈజ్ ఇండియా, మై అడాప్టెడ్ కంట్రీ ఈజ్ అమెరికా, యుఎస్ఏ. ఈడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్న ఒకరు వెళ్ళారు, మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి. లోకేష్ ఏమి హెల్ప్ చేస్తాడు? వాళ్ళు దాచుకోవడం, దోచుకోవడం, కాపాడుకోవడం, విదేశీ కంపెనీలు పెట్టుకోవడం వాళ్ళ నాన్న నేర్పిన విద్య ఆయనకి. ఈ రాజకీయ నాయకులు ఎవడైనా సరే పేర్లు పెట్టను నేను, అందరూ అవినీతి పరులే. 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకునే వాళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తోడు కనుక 1000 కోట్లు దోచుకుంటున్నాడట. వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అన్నీ ప్రయత్నించాడు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. నేను క్రిస్టియన్ అన్నాడు, నేను దళితుల అమ్మాయి, నా భార్య ఇది అన్నాడు. ఇప్పుడు అన్నీ అయి నేను సనాతన ధర్మం అంటాడు. మళ్ళీ అలాంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది. ట్రంప్ వైఫ్ మెలానియా ఈజ్ మై ఫ్రెండ్ అండ్ డాటర్ ఇవాంకా. Melania came from Eastern Europe, no need to say the country's name, as a visitor. But how she became immigrant, how she became green card resident, how she became citizen, how her son, Trump's son Barron was born. Are you going to deport them? Is Trump going to deport his wife Ivanka and the son Barron? ట్రంప్ గారు, మీరు మీ భార్యని తిరిగి పంపించేస్తారా? ఆవిడ ఎలాగొచ్చింది? నాకులాగే విజిట్ వీసాతో వచ్చింది. మరి ఆవిడ వచ్చింది అమెరికా విజిట్ వీసాతో. ఇంకా కొన్ని చెప్పాలంటే ఇప్పుడు చెప్పను. ఆవిడ ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ ఉంది, అవసరమైనప్పుడు చిట్టా ఇప్పుతాం, అది కూడా చెప్తా. ఇప్పుడు ట్రంప్ భార్యని కొడుకుని మూడో పిల్లం ఆయనకి, మొదటి భార్య కూడా కాదు. ఇక్కడ ట్రంప్నే ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ
ఆయనకి 3 భార్యలు, ఈయనకి 3 భార్యలే. ఇప్పుడున్న భార్య క్రిస్టియన్, పాపం చాలా బాధపడుతుంది. పవన్ కళ్యాణ్ వదిలేస్తుంది, నేను సనాతన ధర్మం అంటే ఎక్కువ. ఆ పాస్పోర్ట్స్ ఇచ్చేయకపోతే మళ్ళీ వాళ్ళ దేశం ఆవిడ వెళ్ళిపోద్ది, రష్యా, సోవియట్ యూనియన్. వద్దు, ఇలాంటి రిలీజియస్ గొడవలు మనకు వద్దు. తమ్ముడు పవన్, నువ్వు ఒక మంచోడిగా మిగిలిపో చరిత్రలో. నువ్వు ఎలాగా లైఫ్లో ఏం అవ్వలేవు, ఏదో ప్యాకేజ్ స్టార్తో డిప్యూటీ సీఎం అయ్యావు. అక్కడ ట్రంప్ని ఫాలో అవ్వద్దు, ఎక్స్ట్రీమిస్ట్ అవ్వద్దు. ప్రపంచానికి శాంతిని తీసుకొచ్చాను. నేను కొట్టినా తిట్టినా మరలా ట్రంప్ నన్ను కలుస్తాడు. ఎందుకు? నా హృదయం ప్యూర్. నేను నా దేశం ప్రజల కొరకు ఫైట్ చేస్తున్నాను. నేను అమెరికాకు విరోధిని కాను. అమెరికా నా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. మై ఫస్ట్ కంట్రీ ఈజ్ ఇండియా, మై అడాప్టెడ్ కంట్రీ ఈజ్ అమెరికా, యుఎస్ఏ.